మరి కాసేపట్లో నాగార్జున సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం అక్కడికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అదేవిధంగా ఉత్తమ్ చేరుకోబోతున్నారు. లైవ్ చూద్దాం. మనం విజువల్స్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ గేట్లు మరి కాసేపట్లో ఎత్తబోతున్నారు. ప్రస్తుతం అక్కడికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు. జలహారతి ఇచ్చి అనంతరం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయబోతూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నాగార్జున సాగర్ కు ఇతర అధికారులు కూడా చేరుకున్నారు. నాగార్జున సాగర్ కు చేరుకున్నారు మంత్రులు ఉత్తమ్ అడ్లూరి లక్ష్మణ్. గేట్లు ఎత్తుతూ ఉన్న సందర్భం మనకు కనిపిస్తోంది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. జలహారతి అనంతరం వారు గేట్లు ఎత్తుతూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇతర అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ నిండుకుండగా మారింది. ఎగువను కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే గరిష్ట స్థాయి నీటికి చేరుకోవడం వల్ల నీటిని దిగువకు విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అక్కడికి మంత్రులు చేరుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనంతరం మంత్రులు ఇద్దరు 2 గేట్ల మేర ఎత్తి 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. వచ్చిన వరదని వచ్చినట్టే నీటిని విడుదల చేసే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ మనం చూస్తున్నాం. అధికారులు గేట్లు ఎత్తారు. నీరు కిందకి ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నాగార్జున సాగర్ దగ్గర ఒక పరిస్థితి మనకు కనిపిస్తోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కబోతోంది. ఇప్పటికే నిండుకుండగా మారింది జలాశయం మొత్తం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అక్కడ గరిష్ట స్థాయికి నీటి నిల్వ చేరుకున్న నేపథ్యంలో మంత్రులు ఇవాళ 10 అడుగుల మేర కొన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.